రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. వత్సవాయి మండలం ఇందుకపల్లి ఇసుక క్వారీలో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తరలించేస్తుండగా వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. 3 టిప్పర్లను అడ్డుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇసుక అక్రమ రవాణా ద్వారా లక్షలాది రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి తమ జేబుల్లో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇలా ఇసుక అక్రమంగా తరలించుకుపోతున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అతి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక రవాణా, అక్రమ రవాణా ఇష్టానుసారంగా జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి అనుసంధానంతో కొనసాగుతుంది. అటు నందిగామ కావచ్చు, జగ్గేపేట నియోజకవర్గాల పరిధి నుంచి ఇసుకను రాత్రే తరలించుకుపోతున్నారు. సరిహద్దులు దాటించి తెలంగాణకు తీసుకువెళ్లి భారీ మొత్తంలో విక్రయించుకుని వారు లాభపడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పుడు కూడా పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు ఎవరు కూడా కనీసం స్పందించట్లేదు. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులే రంగంలోకి దిగారు. ఈ తరహాలో ఇసుకను తరలించుకుపోతున్న వారిని అడ్డుకునేందుకు జగ్గేపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి సంజయ్ నాగేశ్వరరావు గారు, దీనిలో వైసీపీ నాయకులు నిన్న అర్ధరాత్రి ఎప్పుడైతే ఇసుకను తరలించేస్తున్న ప్రాంతం ఉందో అక్కడికి వెళ్లారు. వత్సవాయి మండలం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత జేసీబీతో, అంటే అర్ధరాత్రి వేళ జేసీబీతో ఇసుకను ఏ స్థాయిలో తరలించకపోతున్నారో ప్రత్యక్షంగా వారు చూడడంతో పాటు పట్టుకున్నారు. 3 టిప్పర్లను వారు అడ్డగించిన పరిస్థితి. ఈ విషయంలో వైసీపీ శ్రేణులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో ఇసుకను దోచుకుపోతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ కట్టడి చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం అయితే చేస్తామని హెచ్చరించారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.